దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఆయిల్ కంపెనీలు ₹3 పెంచాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ పై ₹3.29, డీజిల్ పై ₹3.14 పెంచాయి. అన్ని జిల్లాలోని బంకుల ధరల మార్పును గమనించాలని ఏపీఎఫ్పీటీ తెలిపింది. ఉదయం 6 గంటల నుంచే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పును గమనించాలని బంకు యజమానులకు ఏపీఎఫ్పీటీ విజ్ఞప్తి చేసింది. అయితే హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹110.78కు చేరింది. డీజిల్ ₹98.90 ఉండగా పవర్ పెట్రోల్ ₹121.10కు చేరుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఆయిల్ కంపెనీలు ₹3 పెంచాయి. ఏపీలో లీటర్ పెట్రోల్ పై ₹3.29, డీజిల్ పై ₹3.14 పెంచారు. అన్ని జిల్లాలోని బంకుల ధరలు మార్పును గమనించాలని ఏపీఎఫ్పీటీ తెలిపింది. ఉదయం 6 గంటల నుంచే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఆన్లైన్ పోర్టల్లో ధరల మార్పును గమనించాలని బంకు యజమానులకు ఏపీఎఫ్పీటీ విజ్ఞప్తి చేస్తుంది. అయితే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే లీటర్ పెట్రోల్ పై ₹110.78గా చేరింది. అయితే డీజిల్ చూసుకున్నట్లయితే ₹98గా ఉండగా పవర్ పెట్రోల్ ₹121కు చేరింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఆయిల్ కంపెనీలు ₹3 పెంచినట్లుగా తెలుస్తోంది. ఇక పెట్రోల్ డీజిల్ ధరలకి సంబంధించి మోర్ అప్డేట్స్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, దేశవ్యాప్తంగా వాహనదారులకి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను ఒక్కసారిగా ₹3కి పెంచాయి. ఈ పెంపు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే ఏదైతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయని కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, మనం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి వాతావరణంతో ప్రజల్లో కూడా కొంత ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా దీనికి సంబంధించి ఈ రోజు ధరలు పెంచే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పొదుపు చర్యల్లో భాగంగా కొన్ని పాయింట్స్ చెప్పారు. దానికి తగిన విధంగా దేశ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, దేశాభివృద్ధి కోసం సహకరించాలంటూ పిలుపునిచ్చిన తర్వాత బంగారానికి సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మనం చూస్తున్నాం. తాజాగా పెట్రోల్ కు సంబంధించి యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పెరుగుతున్నాయి. హజ్మూర్ జలసంధి వద్ద ఏర్పడినటువంటి అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతీశాయి. ఈ పరిస్థితిని ముందుగానే కేంద్రం సంకేతాలు కూడా ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపును కూడా ఇచ్చారు. కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, అవసరం లేని ఏదైతే ప్రయాణాలను తగ్గించాలంటూ కూడా గతంలోనే ఆయన చెప్పారు. దీంతో ఈ పెంపు భారీగా ఉండొచ్చని చాలా మంది ఊహించారు. దానికి సంబంధించినటువంటి ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చాయి. అయితే ఈ రోజు ₹3 చొప్పున పెంపుతో సరిపెట్టారు ఆయిల్ కంపెనీలు. మొత్తంగా దీనికి సంబంధించి మరోవైపు సిఎన్జి కూడా రేట్లు పెరిగాయి. ఢిల్లీతో పాటు ముంబైలో కిలోకి ₹2 పెంచారు.
పెరిగిన ధరలతో ఢిల్లీలో సిఎన్జి ధర ఈ రోజు 87 రూపాయలకు చేరింది. అయితే మీ ఇతర నగరాల్లో కూడా డిఎన్జి పెంపు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా ఢిల్లీలో అలాంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ధరల పెంపు తప్పనిసరిగా మారిందంటూ కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది, ఇది సరఫరా డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుందని కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటే, రూపాయి విలువ తగ్గటం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుతం ఖాతాలోటు తగ్గేటువంటి అవకాశం ఉందంటూ కూడా మేధావులు చెప్తున్నారు. తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో గనక వీటికి సంబంధించినటువంటి రేట్లు చూస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించి పూర్తిగా కూడా హైదరాబాద్ లో 110 రూపాయల 50 పైసలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ కూడా 98 రూపాయల 70 పైసలు ఉంది. ఇక చెన్నైలో అయితే 103 రూపాయల 80 పైసలు ఉంది. డీజిల్ అయితే 95 రూపాయల 39 పైసలు ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా ఈ 3 రూపాయలకి పైగా పెట్రోల్ ధరలు పెరగడంతో పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి వినియోగదారులకైతే ఇది ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా రేట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక వినియోగదారులకి పెట్రోల్ వాడకం చాలా దానికి సంబంధించి కూడా ఖర్చుతో కూడుకుగా మారుతుంది. ఇప్పటికే ఆ పెట్రోల్ డీజిల్ ధరలు దానికి సంబంధించినటువంటి ధరల వల్ల వాహనాలు తీయడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బయట మనీ రొటేషన్ కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో మధ్యతరగతి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పెట్రోల్ ధరల పెంపు ఏ స్థాయిలో ఉంటుంది, ఇంకెలా పెరుగుతుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.